శ్రీమాత్రే నమః. మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ. సో మొన్న విశాఖ నక్షత్రం ఇచ్చాను, ఇప్పుడు అనురాధ నక్షత్రం ఇస్తున్నాను. చాలా అద్భుతమైన నక్షత్రం, అద్భుతమైన మంత్రం కూడా. మంత్రంలో అర్థం కూడా బాగుంటుంది. అయితే మళ్ళీ చెప్తున్నాను, ఈ మీది నామ నక్షత్రమైనా సరే లేదా జన్మ నక్షత్రమైనా, మీకు ఏ నక్షత్రం తెలుసో మీ దీనికి జన్మ జాతకం ఉంటే దాంట్లో నక్షత్రం ఉంటుంది, చూసుకోండి. లేదు అంటే నామ నక్షత్రం ఎవరిని అడిగినా చెప్తారు, గూగుల్లో మీ పేరు రాసినా చెప్తారు. కాబట్టి నామ నక్షత్రం ఏదో ఒకటి, దాని ప్రకారము మీ నక్షత్రానికి సంబంధించిన మంత్రం రాసుకోండి. అందులో డిస్క్రిప్షన్ కింద 9 గ్రహాల అనుకూలతకు ఒక మంత్రం ఇచ్చాను, చెప్పాను. మూక పంచసతిలో పాదారవింద శతకములోని 59వ శ్లోకము దధానో భస్వత్తామృత నిలయో లోహిత వపుః అని. దాని కింద 12 రాసులు మీకు అనుకూలించడానికి, అంటే జాతకం మొత్తం, జాతకంలో 12 రాసులు ఉంటే ఆ 12 రాసులు అనుకూలించడానికి ఒక మంత్రం ఇచ్చాను. లలితా సహస్రనామంలోది భవదా వసుదా వృష్టి పాపారణ్యత వానలా అని ఇచ్చాను. ఈ 3 మంత్రాలు రాసుకొని రోజుకు ఎంతో కొంత చేస్తుందంటే అధిక ఫలం అలా అని చెప్పి ఎన్నిసార్లు చేయాలంటే ఎంతో కొంత, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. కాబట్టి 9 నెంబర్ వచ్చేటట్టు మీ ఇష్టం చేస్తూ ఉండండి. అలాగే చేస్తూ ఉంటే చాలా హ్యాపీ ఉంటుంది. ఎస్పెషల్లీ చిన్న వయసులో ఉన్న పిల్లలకు వాళ్ళకి ఇచ్చేసామనుకోండి, వాళ్ళకి ముందే నేర్పించామనుకోండి, వాళ్ళు ఒక స్టేజ్ వచ్చినప్పటికీ హ్యాపీగా ఉంటారు. నమ్మి విశ్వాసంతో చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ నక్షత్రాలు తొందరగా అయిపోతే అందరూ కనకధార అస్తవం అడుగుతున్నారు, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అడుగుతున్నారు. అవి రెండూ చేసిన తర్వాత నెక్స్ట్ మూక పంచసతికి వెళ్ళి మొత్తం 500 శ్లోకాలకు చెప్పాలని ఉంది. అమ్మవారి దయ, వారి యొక్క ఆశీర్వాదం ఉంటే జరిగిపోద్ది. సో మీకు పనికొస్తున్నాయి అనుకుంటే, ఇవి నిజంగానే బాగున్నాయి, మీకు నచ్చింది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ఉపయుక్తంగా ఉంటుంది, మరికొన్ని వీడియోలు చేయడానికి వీలుంటుంది. మీ నక్షత్రాలు కాకపోయినా కూడా మీరు తొంగి చూడండి, చూసి జస్ట్ దాన్ని ఇతరులకు చెప్పడానికి ఉంటుంది. ఓకే, ఇక అనురాధ నక్షత్రానికి సంబంధించింది మంగళప్రదాయ గోతరంగతే నమః శివాయ గంగయాతరంగితోత్తమంగతే నమః శివాయ సంగర ప్రవృత్త వైరి భంగతే నమః శివాయ అంగజారయేకరేకురంగతే నమః శివాయ. అద్భుతం కదా. మొదటి లైను మంగళప్రదాయ గోతరంగతే నమః శివాయ. ఇంతవరకు చెప్పింది చాలు అనుకుంటే చూసి వదిలేసేయండి. లేదు దానికి అర్థం కూడా బాగుంటుంది, అర్థం తెలుసుకుంటేనే చాలా బాగుంటుంది అనుకుంటే ఇక ముందుకు కదలండి. మొదటి లైన్ మంగళప్రదాయ మంగళప్రదాయ గోతరంగతే నమః శివాయ గోతరంగతే నమః శివాయ గోతరంగతే నమః శివాయ. మంగళప్రదాయ, మంగళకరమైన వాడు, ప్రదానం చేసేవాడివయ్యా, నువ్వు శుభకరుడివయ్యా, అన్ని శుభాన్ని ఇచ్చేవాడివయ్యా. నిన్ను నమ్ముకున్న ఏ జీవికైనా శుభమే జరుగుతుంది, మంగళమే జరుగుతుంది. నువ్వు మంగళప్రదాతవు, శుభాన్ని ఇచ్చేవాడివి కదా అని. గోతరంగతే నమః శివాయ. గోతరంగతే 2 అర్థాలుగా ఉన్నాయి దీనికి. గోవులను అంటే జంతువులను రక్షించేవాడు, గోవులను రక్షించేవాడు అని అర్థం, అదొకటి. లేదు గోతరంగతే, గోవు అనేది అక్కడి దీంట్లో మనము శివునికి వాహనం నంది వాహనం కదా, వృషభ వాహనుడి కదా. కాబట్టి గోతరంగతే నమః శివాయ అంటే వృషభ వాహనుడై వస్తావు కదా ఎప్పుడు నువ్వు. సో శుభప్రదాతవు, మంగళప్రదాతవు. ఎప్పుడు ఎవరికి ఏ అవకాశం కావాలన్నా, ఏ కోరికలు తీర్చాలన్నా నువ్వు వృషభ వాహనుడై వస్తావు కదా. కాబట్టి నన్ను అనురాధ నక్షత్రంలో పుట్టించావయ్యా. అందువల్ల ఈ జీవి మీద కూడా నీ కరుణ చూపించు. మంగళప్రదాతవు కాబట్టి నాకు మొత్తం జీవితం అంతా మంగళకరంగా అయ్యేటట్టు చూడు, జీవితం ప్రశాంతంగా నడిచేటట్టు చూడు, శుభాలు కలిగేటట్టు చూడు. దానికై నువ్వు వృషభ వాహనుడై వచ్చి నా కోరికలు తీర్చయ్యా శివా, నీకు నమస్కారము అని. మంగళప్రదాయ గోతరంగతే నమః శివాయ. 2వ లైను గంగయా
గంగయా గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ. తరంగితోత్తమాంగతే నమః శివాయ. అది కష్టంగా ఉంటే తరంగిత ఉత్తమ అంగతే, ఉత్తమ అంగ, తరంగితోత్తమాంగ, తరంగితోత్తమాంగ, తరంగిత ఉత్తమ అంగ. సో గంగయ్య అంటే గంగను ధరించిన వాడివి నువ్వు, తలపై గంగను ధరించిన వాడివి. తలపై గంగను ధరించిన వాడు అంటే చల్లగా ఉంటుంది కాబట్టి ఆ చల్లదనంతో మనం మంచి ఆలోచనలు వస్తాయి, మంచి పనులు చేయొచ్చు. కాబట్టి ఆ చల్లదనాన్ని నాకు కూడా ఆ గంగను నా మీద పడవేవయ్యా, నాకు మంచి బుద్ధి వచ్చేటట్టు చేయవయ్యా అని. తరంగితోత్తమాంగతే నమః శివాయ. ఎప్పుడు మంచి ఆలోచనలతో మంచి బుద్ధిని ప్రసాదించేవాడివి కాబట్టే గంగను తలనెత్తిన పెట్టుకుని ఉన్నావయ్యా. ఉత్తమమైన గంగను, జలాన్ని తలనెత్తిన పెట్టుకుని ఉన్నావు. ఆ గంగను నా మీద కూడా, నా శిరస్సు మీద పోసి ప్రోక్షరించి చల్లి నా బుద్ధిని కూడా మార్చవయ్యా. అనురాధ నక్షత్రంలో పుట్టించావు కదా, నాకు కూడా జీవితాన్ని చల్లగా ఉండేటట్టు చూడు అని. గంగయ తరంగితోత్తమ అంగతే నమః శివాయ. తరంగిత ఉత్తమ అంగతే నమః శివాయ. అటువంటి అంటే అటువంటి నీకు నమస్కారము అని. 3వ లైను. సంగర ప్రవృత్త వైరి భంగతే నమః శివాయ. సంగర ప్రవృత్త సంగర అంటే సంగ్రామముని, యుద్ధముని. ప్రవృత్త వైరి భంగతే నమః శివాయ. సంగర ప్రవృత్త వైరి భంగతే నమః శివాయ. యుద్ధం అంటూ వచ్చిందంటే ఆ యుద్ధంలో వైరి, శత్రువులు అంటే ఎటువంటి శత్రువులైనా సరే భంగతే నమః శివాయ, వారిని సంహరించేస్తావు కదయ్యా. ఏదైనా యుద్ధం అంటూ ఉంది అంటే దాని యుద్ధ బరిలోకి దిగినప్పుడు, యుద్ధరంగంలోకి వచ్చినప్పుడు ఎటువంటి వాడైనా సరే శత్రువు నువ్వు సంహరించగలవు. కాబట్టి ముందు నా అరిషడ్గాలే నాకు శత్రువులు అయ్యా. 6 శత్రువులు నాలోనే ఉన్నాయి. నాకు జీవితంలో కూడా ఒకవేళ శత్రువు అని భావంతో ఉన్నవాడు ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా సంహరించయ్యా. నాకు ఎదుటివాడు శత్రువుని సంహరించాలి అంటే, నాకు ఎదుటివాడు శత్రువుగా కనబడుతున్నాడు అంటే నాలోని ఆ 6 శత్రువులే నాకు అలా కనిపిస్తున్నాయి. కాబట్టి ముందు నా దేహంలోని నాలోని 6 శత్రువులను సంహరించామనుకో లోకమంతా చాలా మంచిగానే కనబడుతుంది. కాబట్టి యుద్ధరంగంలో శత్రువులను ఎలా సంహరిస్తున్నావో నాకు సంబంధించిన శత్రువులను కూడా అలా సంహరించు అని. సంగర ప్రవృత్త వైరి భంగతే నమః శివాయ. 4వ లైను. అంగజారయే కరే కురంగతే నమః శివాయ. అంగజారయే కరే కురంగతే నమః శివాయ. అంగజారయే కరే కురంగతే నమః శివాయ. అంగజుడు అంటే మన్మధునికి పేరు. ఆరయే అంటే శత్రువుని. అంటే మన్మధుడు నీకు శత్రువు అయ్యా కదా. కాబట్టి ఆ మన్మధుని సంహరించిన వాడివి నువ్వు. అంటే కామ కోరికలు, అనవసరమైన కామ కోరికలు మాకన్నా ఉంటే నిన్ను నమ్ముకోవడం వల్ల, నీకు నమస్కారం పెట్టడం వల్ల ఆ కామాన్ని జయించే శక్తిని మాకు ఇస్తావు. అనవసరమైన కామ కోరికలను మాకు నశింపచేస్తావు అని. కరే కురంగతే నమః శివాయ. కరే అంటే చేతిలో, కురంగతే అంటే జింక పిల్ల అని, హరిణముని జింక పిల్లని పట్టుకున్న వాడివి అని. అంటే చేతిలో జింక పిల్లని పట్టుకోవడం లాభం ఏంటి? దాని పారమార్థిక చింతన ఎట్లా అవుతుందంటే, జింక చర్మం ధరించిన వాడివి, జింక చర్మం మీద కూర్చొని భక్తులను పోషించువాడివి అని అర్థం, దాంట్లో అంతరార్థం. కాబట్టి అంగజారయే కరే కురంగతే నమః శివాయ. కాబట్టి ఆ జింక ఏంటి?
ఒక స్పీడ్ దీనికి గుర్తు కదా జింక. మనస్సు పరిపరి విధాలుగా పరిగెత్తు ఉందయ్యా. జింక పరిగెత్తినట్టు అంత ఇది మిగతా జంతువుల్లో పులి తర్వాత జింక చాలా స్పీడ్గా పరిగెడుతుంది. తప్పించుకొని చెంగు 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 అని పరిగెడుతుంటుంది. లేడీలాగా పరిగెడుతున్నావు అంటూ ఉంటారు. అలా నా మనస్సు కూడా పరిపరి విధాలుగా ఆలోచనల కోసం, విలాసాల కోసం, ప్రాపంచిక విషయాల కోసం పరిగెడుతూ ఉంటుందయ్యా. అవన్నీ నువ్వు పట్టుకున్న వాడివి కాబట్టి, నా అనురాధ నక్షత్రంలో నన్ను పుట్టించావు కాబట్టి నాకు కూడా అటువంటి కోరికలు అవి పరిగెడుతూ ఉంటే దాన్ని పట్టుకోవడానికి నాకు శక్తినివ్వయ్యా. దయచేసి నన్ను ప్రశాంతంగా బతికి జీవితాన్ని గడిపేటట్టు చేయవయ్యా శివ, నమస్కారము అని అర్థం. ఇటువంటి మంత్రం మనస్సులో ఎప్పుడు అర్థం తెలిసి చెప్పుకోవడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనః ప్రాణాన్ త్రాయతే ఇది మంత్ర అని. మంత్రం అంటే మనః ప్రాణాన్ త్రాయతే ఇది మంత్ర, మనస్సుని ప్రాణాన్ని రక్షించగలిగేది అని. మళ్ళీ చివరగా మంగళప్రదాయ గోతరంగతే నమః శివాయ, గంగయాత రంగితోత్తమంగతే నమః శివాయ, సంగర ప్రవృత్త వైరి భంగతే నమః శివాయ, అంగజార ఏకరేకు రంగతే నమః శివాయ. జన్మ నక్షత్రమైన, నామ నక్షత్రమైన, అనురాధ నక్షత్రం ఎవరిదైతే ఉంటుందో వాళ్ళు ఈ మంత్రంతో పాటు డిస్క్రిప్షన్లో ఇస్తున్న ఇక 2 మంత్రాలను కలిసి 3 మంత్రాలు మీరు ఇష్టమని మినిమం 9 సార్లు చెప్పుకుంటూ మెల్లగా పెంచుకుంటూ పోండి. జీవితంలో ఖచ్చితంగా ఏ ఆపద రాదని కాదు, మనిషి జన్మకి ఆపద వస్తుంది. ఆ ఆపదలుగా కనపడవు, సమస్యగా కనపడకుండా ఆ శివుడు, పరమశివుడు కనపడుతూ ఉంటాడు, మమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. నమ్మి విశ్వాసంతో చేయండి. శుభం భూయాత్. మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ.